రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను కాలరాస్తోందని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. డీఎస్పీల ప్రమోషన్లలో జరిగిన అవకతవకలపై వార్తలు ప్రచురించినందుకే సాక్షి మీడియా కార్యాలయంపై అర్ధరాత్రి పోలీసులతో దాడి చేయించారని ఆయన ఆరోపించారు. పోలీసుల మేలు కోరుతూ వార్త రాస్తే అదే పోలీసులను అర్ధరాత్రి సాక్షి కార్యాలయానికి పంపి వీరంగం సృష్టించారు. వార్తలు రాసినందుకు దాడులు చేస్తారా అని జూపూడి ప్రశ్నించారు. వెన్నుపోటు వీధి ఉత్సవాలు, అసలు వార్షికోత్సవాలు కూడా జరిపితే బాగుంటుంది. జరుగుతున్నాయి కూడా. 30 ఏళ్ళు అనగానే గుర్తొచ్చేది ఎవరికైనా ఎన్టీ రామారావుని ఎట్లా దించాడు, ఆ దించడమే కాదు, ఆయన్ను రోడ్డు మీద ఎట్లా పడేశాడు, కట్టుబట్టలతో ఆస్తులు కూడా లాక్కొని, వ్యవస్థలను అప్పుడు ఎట్లా మేనేజ్ చేసి ఘోరంగా అవమానకరమైన రీతిలో చేశాడనేది ఈ సమకాలీన చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. లక్కీగా అప్పటికి వీడియోలు కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా ఆ దినం వస్తే మన ప్రజలు కూడా మళ్ళీ మళ్ళీ చూస్తుంటారు. ఎన్టీఆర్ గారు ఎట్లా తిట్టిపోశారో, జామాత దశమగ్రహమా ఏదో ఇట్లాంటి పేరుతో ఏ రకంగా ప్రపంచంలోనే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన జ్ఞాపకాలను నెమరేసుకున్నాం, ఘన నివాళిని అర్పించాం. ఎంతమంది ఏం మాట్లాడుకున్నారో, రాత్రి 12 గంటలకి ఉదయమంతా ప్రజల్లో తిరిగినటువంటి ఆ వార్త మీద ఊహించిన రీతిలో ప్రభుత్వ ఆదేశాలున్నాయని పోలీసులు వచ్చి సాక్షి ఆఫీసు విజయవాడలో ఉన్నటువంటి సాక్షి ఆఫీసు మీద దాడి చేసి దాదాపు 45 నిమిషాలు, రాత్రి 12:30 నుంచి దాదాపు 1:30 దాకా వాళ్ళు చేసినటువంటి వీరంగం కానీ, దుర్భాషలాడినటువంటి విధానం కానీ, పత్రికా స్వేచ్ఛని ఏ విధంగా కాలరాయాలో ఆర్టికల్ 19 సెక్షన్ A 1A కింద ఉన్నటువంటి ఫెసిలిటీ ఏదైతే ఉందో రాజ్యాంగంలో